హరే కృష్ణ. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి వెజ్ నూడిల్స్ అండి. బయట తెచ్చుకుని తింటారు కదండి పిల్లలు, అసలు ఆరోగ్యానికి మంచిది కదండి. మంచి ఇంగ్రీడియంట్స్ వాడాలో మనం హెల్తీగా ఉంటుందండి. ఇంటి దగ్గర చేసుకుంటే చాలా మంచిదండి. ఇందులో ఎటువంటి పందుకోవులు లాంటివి గట్టా కూడా ఉండవండి. ఓన్లీ ఒరిపిండితో చేసిన నూడిల్స్ అండి. లూజ్ నూడిల్స్ తీసుకొచ్చుకొని చక్కగా మనం వేడి నీళ్ళు గ్యాస్ మీద నీళ్ళు పెట్టుకుని మరిగిన తర్వాత అందులో కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్, కొంచెం పసుపు వేసుకునండి. మరిగించిన తర్వాత అందులో మరిగేటప్పుడు ఈ నూడిల్స్ వేసుకోవాలండి. సగాన్ని విరగొట్టి వేసుకోవాలి, లేకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. వేసుకుని ఇవి బాగా ఉడికిన తర్వాత అండి వాటర్ తీసేసుకుని ఒక జల్లీలో వార్చుకోవాలి. వార్చుకుని పక్కన పెట్టుకోవాలండి. చల్లారిపోవాలి, మొత్తం చల్లారిపోవాలి. చల్లారి వరకు ఒక గంట కనీసం అలా పక్కన పెట్టేయాలి. ఇప్పుడు వెజిటేబుల్స్ కోసుకోవాలండి. క్యారెట్, బీన్స్, బఠానీలు వేసుకోవచ్చు, ఏమైనా వేసుకోవచ్చు అండి. మనం అన్ని బంగాళాదుంపలు వేసుకోవచ్చు, క్యాప్సికమ్ వేసుకోవచ్చు. అవన్నీ అవైలబుల్ లేవండి, మా దగ్గర అయితే ఉన్నాయి. క్యారెట్ ఉన్నాయండి. క్యారెట్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసానండి. అది వేగిన తర్వాత సోయా సాస్, వెనిగర్ వేసానండి. ఒక నిమిషం ఉడికిన తర్వాత అండి అందులోనూ రుచికి సరిపడగా కారం, సాల్ట్ వేసానండి. అవి కూడా కొంచెం వేగిన తర్వాత అండి వైట్ పెప్పర్, బ్లాక్ పెప్పర్ పౌడర్ కొంచెం కొంచెం వేసానండి. మన క్వాంటిటీని బట్టి చూసుకుని వేసుకోవాలండి. అవి వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. వైట్ పెప్పర్, బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకుంటే, అది వైట్ పెప్పర్ కూడా అండి మార్కెట్లో దొరుకుతుందండి, ప్యాకెట్లో దొరుకుతుంది, మనం తెచ్చుకోవచ్చు. బ్లాక్ పెప్పర్ అయితే మీకు తెలుస్తుంది, మన మిరియాల పౌడర్ మనమైనా చేసుకోవచ్చు. బ్లాక్ పెప్పర్ అయితే నేనే చేసానండి. వైట్ పెప్పర్ మార్కెట్లో తెచ్చాను. అది కూడా వేసుకునండి. బాగా వేగిన తర్వాత టమాటా సాస్ వేసానండి. టమాటా సాస్ కూడా నేను స్వయంగా తయారు చేసుకున్నానండి, బయట ఏమి వాడమండి అసలు. టమాటా సాస్ కూడా వేసానండి. టేస్ట్ బాగుంటుంది టమాటా సాస్ వేస్తే, లేకపోతే టేస్ట్ బాగోదండి. టమాటా సాస్ కంపల్సరీ ఉండాలి దీనికి, మానేయకుండా వేయాలి. తర్వాత కొంచెం గరం మసాలా వేసానండి, కొంచెం ధనియాల పొడి వేసాను. వేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాత మనం రెడీ పెట్టుకున్నాం కదండి నూడిల్స్, వార్చుకుని చల్లారిపోయిన తర్వాత ఆ నూడిల్స్ ముద్దలా వేసేయకుండా చేతితో పొడి పొడిగా విడదీసుకుంటూ వేయాలండి. వేసి మనం పైకి కిందకి బాగా కలుపుకుంటే సరిపోద్ది. ఎందుకంటే మనం ఉప్పు, కారం అన్నీ టేస్ట్ సరిపడగా వేస్తాం కదండి. నూడిల్స్ ఉడికేటప్పుడు కూడా కొద్దిగా సాల్ట్ వేస్తాం కాబట్టి అది టేస్ట్ బాగుంటుందండి, చాలా బాగుంటుంది. అలానే నూడిల్స్ ఇందులో వేసేసుకుని పైకి కిందకి కలిపేసుకోవడం చాలా ఈజీ అండి. మీకు కావాలంటే కొత్తిమీర కూడా గార్నిష్ చేసుకోవచ్చు, నిమ్మకాయ పిండుకోవచ్చు తర్వాత పైన. అయితే వడ్డించేటప్పుడు మళ్ళీ టమాటా సాసు పైన వేయాలండి. వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. అసలు ఎంత టేస్ట్గా ఉంటుందంటే అండి బయట తెచ్చుకున్నట్టే ఉంటుందండి. మీ పిల్లలు బయట తెచ్చి పెట్టారని అనుకుంటారు. మీరు అంత బాగా చేసి పెట్టచ్చు మీ పిల్లలకి. మీరు ఇలా చేసి పెడితే బయట ఎందుకంటే తింటారు పిల్లలు. జంక్ ఫుడ్లు తినొద్దు.